హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మ్యాంగో బైట్స్ చాక్లెట్స్తో ఐస్ క్రీమ్ చేస్తున్నానండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. పిల్లలు కూడా ఈజీగా చేసేసుకోవచ్చండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇలా మ్యాంగో బైట్స్ చాక్లెట్స్ తీసుకున్నానండి, ఒక 20 చాక్లెట్స్. వీటిని ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకుందాం. చాలా సింపుల్ అండి, 10 నిమిషాలు కూడా పట్టదు. మనం మార్నింగ్ చేసుకున్న మధ్యాహ్నం పిల్లలు వచ్చేసరికి రెడీ అయిపోతాయి. లేకపోతే నైట్ చేసి పెట్టినా ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా సింపుల్. ఇలా అన్నీ తీసేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకుందామండి. ఇలా చాక్లెట్స్ అన్నీ వేసేసుకున్న తర్వాత దీంట్లోకి షుగర్ వేస్తున్నాను. షుగర్ చూసుకొని వేసుకోవాలండి. స్వీట్ సరిపోతే అంత టేస్ట్ అనిపించదు, కొంచెం స్వీట్ ఉంటేనే బాగుంటుంది. ఇలా పౌడర్లా మెత్తగా అయిపోవాలి మనకి. చూడండి, చూపిస్తున్నాను కదా. ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా తీసుకున్న తర్వాత దీంట్లోకి మనకి ఎన్ని ఐస్ క్రీమ్లు చేసుకోవాలనుకుంటున్నామో అంత వాటర్ పోసుకొని స్వీట్ చెక్ చేసుకొని ఐస్ క్రీమ్ మోల్డ్లోకి వేసేసుకోవడమే. చాలా సింపుల్ అండి, పెద్ద పని కూడా మనకి ఏముండదు. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందామండి. షుగర్ చాక్లెట్ పౌడర్ అంతా కలిసేలాగా కలిపేసుకుని, నేను ఫుడ్ కలర్ కొంచెం వేస్తానండి, ఎల్లో ఫుడ్ కలర్. మీకు ఇష్టం లేకపోతే వేసుకోని అవసరం లేదు, కొంచెం కలర్ కోసం వేస్తున్నాను అంతే. వేసుకోవాలని ఏం లేదు. చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది. ఒక ఐస్ క్రీమ్ మోల్డ్లోకి వేసేసుకుంటున్నాను. ఐస్ క్రీమ్ మోల్డ్ లేకపోతే గ్లాసులు కానీ మన టీ కప్పులు ఉంటాయి కదా, అవి కూడా మనం వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత మనకి 8 అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో ఉండాలండి కంపల్సరీ. ఇప్పుడు ఒక సిల్వర్ పేపర్ వేసి కవర్ చేసేస్తున్నాను నేను, స్టిక్స్ పెట్టుకోవడానికి మనకు వీలుగా. చిన్న చిన్న హోల్స్ చేస్తున్నానండి టూత్పిక్ తోటి. ఇప్పుడు ఐస్ క్రీమ్ స్టిక్స్ పెట్టేసుకోవడమే మనం. చూసారు కదా, చాలా సింపుల్ అండి, మనం ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ సమ్మర్లో పిల్లలు కూడా సరదాగా చేస్తూ ఉంటారు కదా, తప్పకుండా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందామండి. 8 అవర్స్ తర్వాత చూపిస్తున్నాను మీకు. ఈ సిల్వర్ పేపర్ అంతా తీసేసుకొని నీట్గా ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం కొంచెం ఇలా రాకపోతే కొంచెం వాటర్ తడిచేసి తీసేస్తే మనకి ఈజీగా వచ్చేస్తాయండి. చూసారు కదా ఎంత సింపుల్గా వచ్చేసినాయో. అంతే అండి, మ్యాంగో బైట్ ఐస్ క్రీమ్స్ రెడీ అయిపోయినాయి. చాలా సింపుల్. పిల్లలు సరదాగా ఆడుకొని వచ్చినప్పుడల్లా ఒక్కొక్కటి తింటూ ఉంటారు కదా, ఇలా ట్రై చేయండి, హ్యాపీగా తినేస్తారు. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.